ఈరోజు వీడియోలో మీకు తెలియని కొన్ని రహస్యాల కోసం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ని పద్మనాభస్వామి టెంపుల్ అని అంటారు. ఈ గుడిలోని మహావిష్ణువుని పూజిస్తారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే కేరళలోని తిరువనంతపురంలో ఉంది. విషయం ఏంటంటే ఈ గుడిలోని ఆస్తులన్నీ ఒక రాయల్ ఫ్యామిలీనే మేనేజ్ చేస్తుంది. సో దీనికి ఒక వ్యక్తి ఏం చేశాడంటే కోర్టులో కేసు ఫైల్ చేశాడు. ఏమని అంటే గుడి ఆస్తులన్నీ రాయల్ ఫ్యామిలీ మిస్మేనేజ్ చేస్తుందని. సో దీనికి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒకరోజు గుడి ఆస్తులన్నీ తనిఖీ చేయించింది. అప్పుడు ఆ కమిటీకి 6 రహస్య గదులు కనిపించాయి. అప్పుడు ఆ గదులకి ABCDEF అని పేర్లు పెట్టారు. అందులో 5 గదులని తెరవగలిగారు, కానీ ఒక్క గదిని మాత్రం తెరవలేకపోయారు. ఆ 5 గదులని తెరవగా వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ గదు తలుపులు తెరవగానే 1,50,000 కోట్ల బంగారం వజ్రాలు దొరికాయి. అందుకే ఈ గుడిని ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ గుడి పైభాగం కూడా బంగారంతోనే చేయబడి ఉంటుంది. ముందుగా చెప్పినట్టు 5 గదులు తెరవగలిగారు, కానీ ఆ ఒక్క గదిని మాత్రం ఎందుకు తెరవలేకపోయారు? దీనికి రీజన్ ఏంటి? ఈ గదిని ఓపెన్ చేయలేకపోవడానికి కారణం ఈ గదికి ఎలాంటి స్క్రూస్ కానీ బోల్స్ కానీ తెరవడానికి ఎలాంటి వీలు లేదు. గది తలుపు మీద 2 సర్పాలు మాత్రమే ఉన్నాయి. అన్ని గదుల్లాగే ఛాంబర్ బిని ఓపెన్ చేయడం ప్రారంభించారు. ఒక గదిని ఓపెన్ చేయడం ప్రారంభించాక వేరొక డోర్ ఉంది. ఆ డోర్ని కూడా ఓపెన్ చేయగా లోపల మరొక డోర్ ఉంది. కానీ ఈ డోర్ని మాత్రం ఎంత ప్రయత్నించినా ఓపెన్ చేయలేకపోయారు. దీనికి కారణం ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ గదిని ఓపెన్ చేయడానికి ఎలాంటి స్క్రూస్ కానీ బోల్స్ కానీ లేవు. డోర్ మీద 2 సర్పాలు మాత్రమే ఉన్నాయి. దీనిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించినా ఓపెన్ చేయలేకపోయారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ 7గురిలో ఒకరికి అనారోగ్యం వచ్చింది, ఇంకొకరి అమ్మ చనిపోయింది. కోర్టులో కేసు వేసిన వ్యక్తి కొన్ని రోజులకే మరణించాడు. ఈ డోర్ని ఓపెన్ చేస్తే అన్ని గదుల్లో ఉన్న సంపద కంటే ఈ గదిలో ఎక్కువగా ఉంటుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే వారికి ఇంకొక భయం కూడా ఉంది. ఈ డోర్ డైరెక్ట్గా సముద్రానికే దారి ఉంటుందని, ఈ గది తెరిస్తే ఆ గది నుండి సముద్రం వచ్చి కేరళ మొత్తం మునిగిపోతుందని కూడా వాళ్ళు నమ్ముతారు. సుప్రీంకోర్టు కూడా ఆ గదిని తెరవవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది. మొత్తానికి ఈ గది లోపల మాత్రం ఏముందని ఎవ్వరికీ తెలియలేదు. ఇది రహస్యంగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీరు చెప్పండి, ఈ డోర్ లోపల ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.